శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో జ్ఞానసిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. అందరికీ కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలు. ఈ రోజున శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి అని, సరస్వతి జయంతి అని అనేక విధాల చెప్పబడేటటువంటి పర్వదినం. ముఖ్యంగా జ్ఞానసిద్ధికి ఈరోజు సరస్వతి పూజ నిర్వహించుకోవాలి. సరస్వతికి సంబంధించినటువంటి పుస్తకము, ఆమె సాధనాలైనటువంటి ఘంటము, ఇటువంటి వాటిని పూజించటం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విక్రియవతు అని చెప్పి వైదికమైనటువంటి మంత్రాలతో స్తుతించటము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతు సరస్వతి అని చెప్పి సరస్వతిని ప్రార్థించటం. అలా ఈ రోజున సరస్వతిని ప్రార్థించటం ద్వారా జ్ఞానసిద్ధి ఏర్పడుతుంది. మనిషి జీవించాలి అంటే ముఖ్యంగా జ్ఞానం కావాలి. లౌకిక జీవితానికైనా అలౌకిక జీవితానికైనా జ్ఞానం లేకపోయేటట్లయితే లౌకిక జీవితంలో కూడా మనుగడ సాగించలేం. తెలివిలేనటువంటి వాడు లౌకిక జీవితంలో, సాధారణ జీవితంలో కూడా వ్యర్థమైనటువంటి రీతిగా జీవితాన్ని వెళ్ళదీసుకుంటాడు. అలా కాక జ్ఞానం ఉన్నటువంటి వాడైతే లౌకిక జీవితాన్ని అద్భుతంగా పండించుకుంటాడు. అలాగే పారలౌకిక జీవితం, అందులో కూడా మోక్షాన్ని పొందటమే ప్రధాన లక్ష్యమైనప్పుడు జ్ఞానాన్ మోక్ష అని చెప్పి ఆ మోక్షము కూడా జ్ఞానం చేతనే వస్తుంది. కాబట్టి ఇటు లౌకికానికైనా అటు అలౌకికానికైనా జ్ఞానము ప్రధానము. అటువంటి జ్ఞానదాత్రి సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది. ఆమెకు సంబంధించినటువంటి జయంతి ఈరోజు పర్వదినం. ఆమెకి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఆమెను పూజిస్తే విశేషంగా ఆమె అనుగ్రహం మనకి చేకూరుతుంది. ఇవాళ సరస్వతి జయంతి కాబట్టే పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడం జరుగుతూ ఉంటుంది. బాసర వంటి సరస్వతి క్షేత్రాలలో, అలా కాక విడిగా గృహాలలో, అలాగే పాఠశాలలో కూడా తమకు రాబోయేటటువంటి కాలంలో విద్యార్థులుగా తయారవటం కోసమని సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా సరస్వతిని పూజించి అక్షరాభ్యాసాలు నిర్వహించడం ద్వారా ఆ సరస్వతి కటాక్షానికి పాత్రులవుతాము అని చెప్పి ఈ రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు. ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పి రాయించి, అలా సరస్వతి జయంతి నాడు రాయించేటట్లయితే సరస్వతి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా చేకూరి పిల్లలకి మంచి విద్య వస్తుంది అని చెప్పి, అలా సరస్వతి పూజ చేయటం ద్వారా, సరస్వతిని ప్రార్థించడం ద్వారా, సరస్వతి క్షేత్రాల సందర్శనం ద్వారా జ్ఞానాన్ని సాధించుకుని ఐహిక పారమార్థికమైనటువంటి సుఖాలు పొందాలి అని చెప్పి పెద్దలు చెప్తారు. స్వస్తి.